శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నా వీడియోలు చూస్తున్నారా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషం. మనం జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటాం, అన్నీ సవ్యంగా జరగాలని చూస్తూ ఉంటాం. కానీ ఏది సవ్యంగా జరగదు. చాలా ఇబ్బంది పాల్పడుతుంటాం. ఏంటి భగవంతుడా ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఇంతేనా అని నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ ఏదో ఒక పెద్దవాళ్ళ మాటలు కానీ, ఒక జ్యోతిష్యం ద్వారా కానీ, లేదా న్యూమరాలజీ ద్వారా కానీ, ఏదో ఒక విషయం ద్వారా నమ్మి కనుక ముందుకు వెళ్ళేది ఉంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే, న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా ఎలా అభివృద్ధి అవుతారు, అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, అలాగే 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు వాళ్ళు ఎలా ఉంటారు, మరి ఏం చేస్తే బాగుపడతారు చెప్తాను. 8 నెంబరు ఇది సటర్న్ సంఖ్య, శని సంఖ్య. 8లో చాలామంది గొప్పవాళ్ళుగా ఉన్నారు. ఈ 8లో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తే మదర్ తెరీసా ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. దాంట్లో వీళ్ళందరూ కూడా సేవారంగంలో ఉన్నారు. వృద్ధాశ్రమాలకు సేవ చేయడం, సమాజానికి సేవ చేయడం, విద్యార్థులకు సేవ చేయడం, ఎవరికైనా ఆపద జరిగితే చేయడం, చివరాఖరికి మంచి పేరు తెచ్చుకోవడం, నిరంతరం పనిచేయడం నెంబర్ 8లో ఉందండి. నెంబర్ 8 సంఖ్యలో ఇలా ఉంటే నెంబర్ 17 అది కూడా 8 నెంబర్కి వస్తుంది, 17. మరి వాళ్ళు ఎలా ఉంటారు? ఒకటి సూర్య సంఖ్య, ఒకటి కేతు సంఖ్య. వీళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండదు. ఏ పనైనా నిర్భయంగా చేసేస్తారు. నెంబర్ 7 దానికి ఏంటి, కీర్తి ప్రతిష్టలు కావాలని ప్రయత్నం చేస్తారు. ఇది కూడా 8 నెంబరే, కానీ అంత కష్టంగా ఉండదు. అలాగే నెంబర్ 26, 26 ఇది కూడా 8 నెంబరే, కానీ డిఫరెంట్. 2 డిజిట్స్ యొక్క కలయిక అది. 2 చంద్ర సంఖ్య, 6 శుక్ర సంఖ్య. చంద్రుడు కళలకు, 6 శుక్రుడు ధనానికి పెట్టింది పేరు. వీరు ఏదైనా కానీ సమాజ సేవలో చేస్తున్నా కానీ వీరి దగ్గర డబ్బులు తరగవు. పొలిటీషియన్గా మంచిగా రాణిస్తారు, అద్భుతంగా చేస్తారు. కానీ ఓడిపోవడం గెలవడం, ఓడిపోవడం గెలవడం, ఓడిపోవడం గెలవడం అంటూ వీళ్ళు జీవితాలలో ఉంటూ ఉంటాయి. ఎప్పటికీ శ్రమ పడుతూనే ఉండాలి. ఏ బిజినెస్ చేసినా లాభం వస్తూ ఉంటుంది, కానీ హాయిగా నింపాదిగా రాదు. కొంతమంది జీవితాలలో నిరంతరం శ్రామికులుగానే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. మంచి పేరు ఉంటుంది, మంచి పనుడు అండి, బ్రహ్మాండంగా చేస్తాడు, ఇతను ఏం చేసినా కానీ టాప్ పోస్ట్లో ఉంటుంది. అన్ని వృత్తుల వారు. మెకానిక్ ఉన్నాడు అనుకోండి, సూపర్ నేమ్ ఉంటుంది అతనికి, ఇక్కడ డబ్బులు మాత్రం ఉండవు. బిజినెస్లో ఉన్నారనుకోండి, మంచి నేమ్ ఉంటుంది, కానీ ఆర్థికంగా అంత టాప్లో ఉండరు. శ్రామికులుగా ఎక్కువగా కష్టపడే వాళ్ళుగా ఉంటారు. వారి మంచి కీర్తి ఉంటుంది, కానీ వారి దగ్గర డబ్బులు ఉండవు. దేనిపైన వ్యామోహం ఉండదు. కొత్త కొత్త వస్త్రాలు ధరించాలని, బంగారం ధరించాలని, ఇలా ఉండాలని, అలా ఉండాలని, పెద్ద కారు కొనాలని, ఇలాంటి ఆలోచనలు వారికి ఉండవు. సింపుల్ సిటీ. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. ₹1,00,000 ఉన్నా కానీ అది వారం రోజుల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది నెంబర్ 8 వారి యొక్క లక్షణం. ఈ 8 సంఖ్యను ఏమంటారంటే సటర్న్ కాబట్టి కర్మ నెంబర్ అంటారు. కర్మ అంటే పని చేస్తూ ఉంటారు, ఎప్పటికీ నిరంతరం పని చేస్తూ ఉంటారు. ఇకపోతే వీరి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరాన్ని కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబరు వారి జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక 8 వారికి డెస్టినీ నెంబర్ కనుక 1 కానీ 2 కానీ అయిందనుకోండి, చాలా ఇబ్బంది. 7 అయినా ఇబ్బంది. వారు ఏమి చేసినా కానీ వాళ్ళు రాణించలేరు, అట్టడుకు వెళ్ళిపోతారు. ఒక స్థాయికి వచ్చినట్టే ఉంటుంది, వాళ్ళ కింద పడిపోతారు. మరి వీరికి సరైన నెంబర్స్ ఏంటి? ఏ డెస్టినీ నెంబర్ మార్చలేము. నేమ్ నెంబర్ ఒకటి మార్చుకోవచ్చు, నేమ్ కరెక్షన్. నేమ్ నెంబర్ అనేది చాలా చాలా ముఖ్యం. మనం నడిపించేది నేమ్ నెంబరే, నేమ్ కరెక్షనే, వేరే లేదు అందులో. నెంబర్ 6 కానీ నెంబర్ 5 కానీ ఈ 2 నెంబర్లు కనుక వారికి నేమ్లో కనుక ఉండేది ఉంటే చాలా అద్భుతం.
ఎప్పటికీ చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క పేరుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది సంఖ్యాపరంగా. దాన్ని సంఖ్యాపరంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకునేది ఉంటే అద్భుతాలు చేస్తాం. ఎంతోమందికి 8 నెంబర్ వారికి 1 నెంబర్ 2 నెంబర్ డెస్టినీగా వచ్చినప్పుడు దానికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ప్రకారంగా వారు ఫాలో అయ్యారు, అద్భుతంగా ఉన్నారు వారు చాలామంది. వీరు ధరించవలసిన రత్నాలు ఏమిటి? వీరు నీలం కలరు రత్నాన్ని కనుక ధరిస్తే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతూ ఉన్నావు, ఎన్నో వేల రూపాయలు పెట్టి ఖర్చులు పెడుతున్నావు. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకొని ఒకవేళ కనుక మీరు అది ఫాలో అయితే తప్పనిసరిగా మీరు బాగుపడతారు. అందులో అనుమాన పడవలసిన అవసరం లేదు. 28 సంవత్సరాలుగా జ్యోతిషం మీద, న్యూమరాలజీ మీద ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో గొప్ప వాళ్ళని కలిసి ఎంతో అనుభవంగా చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ పుట్టిన పిల్లలకు వారికి నేమ్ కరెక్షన్ చేయించండి. నేమ్ ఏం పేరు పెడుతున్నారు, దాని వైబ్రేట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్కు, డెస్టినీ నెంబర్కు వారి నేమ్ కరెక్ట్గా ఉందా లేదా ఇవ్వండి. వారికి మీరు ఇచ్చే బహుమతి అది. కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి నేమ్ను ఖచ్చితంగా ఉంచి ఆధార్ కార్డులో ఎంటర్ కాకముందే సరైన నేమ్ను పెట్టండి. మీరు ఏ పేరైనా పెట్టండి, అది వైబ్రేట్గా ఉందా లేదా చూడండి. వారికి బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే వాడు కిందికి వెళ్తూ ఉంటే మీరు ఏమి చేయలేరు. న్యూమరాలజీ అంటూ వేరే సబ్జెక్ట్ ఏం కాదు, ఇది జ్యోతిష్యంలో ఒక భాగమే. మనకు 9 గ్రహాలు ఉన్నాయండి. ఈ 9 గ్రహాలు 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు. వీటి యొక్క గ్రహాల సమ్మేళనమే. ఈ గ్రహాలకు నెంబర్స్కు చాలా సంబంధం ఉంది. నేను ఒకటి చెప్తాను, చేయండి. మీరు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరిగే పనులన్నింటిలో సక్సెస్ అయిన పనులన్నీ టిక్ చేసుకోండి. ఏ రోజు సక్సెస్ అయిందో ఆ రోజు టిక్ చేయండి. మళ్ళీ అదే నెక్స్ట్ మంత్లో చూడండి, మీకు ఆ నెంబర్సే ఫాలోఅప్లో ఉంటాయి. దట్ ఈజ్ ద న్యూమరాలజీ. ఏ నెంబర్ మీకు కలిసి వస్తుంది, ఏ వారం మీకు కలిసి వస్తుంది, మీరు షాప్ పేరు పెట్టాలంటే ఏ పేరు పెడితే బాగా ఉంటుంది, మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా అనేది మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. మీ ఇంటి నెంబర్ కూడా చూపెడుతుంది. మీ యొక్క సెల్ నెంబర్ కూడా ఏ నెంబర్ మీకు పనిచేస్తుందో తెలియజేస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కమ్యూనికేషన్లో సెల్ నెంబర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్స్ కావాలనుకుంటే, న్యూమరాలజీ ప్రకారంగా డెవలప్ కావాలనుకుంటే, మీరు బాగుపడాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ.